నేను సంతోషంగా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నాను. నేను బాధపడుతుంటే హౌసింగ్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడతారు కదా. అందుకేరా ఒక రకంగా మంచిదైందిరా. నేను తనకు నా లవ్ గురించి చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఈలోగా నాకు డబ్బు ఇచ్చి నన్ను కూలివాణి చేసిందిరా. ఒకవేళ డబ్బు ఇవ్వడానికి ముందే పూజ ఐ లవ్ యూ అని నేను చెప్పుండుంటే నన్ను పిచ్చివాడిగా జమ కట్టుండేదిరా. ఏంటి సుబ్రహ్మణ్యం, ఏంటిది? నీ మనసు, నీ సంతోషం అన్నీ ఈ పేపర్స్లో ఉన్నాయా? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నాకేమీ అనిపించలేదు, కానీ నువ్వు వెళ్ళాక నా మనసంతా ఏదో ఏదో ఏదోలా ఉంది. సుబ్రహ్మణ్యం, ఐ రియలీ మిస్ యూ. ఐ మిస్ యూ రా సుబ్రహ్మణ్యం. ఒరే కృష్ణమూర్తి, నల్లగా ఉన్నాను అందంగానే అన్నావురా, ఎందుకు దిగులు పడతా? ఎవడికి వాడు ఎంత పుట్టుమచ్చ ఉంటేనే అదృష్టం అనుకుని సంతోషపడుతున్నాడు. కొందరు అదే లేక అల్లాడిపోతున్నారు. నీకు ఒళ్ళంతా ఒకే పుట్టుమచ్చ కదా, నల్లగా ఎందుకు ఫీల్ అవుతావు? ఈ హౌసింగ్ బోర్డే నిన్నే నమ్ముకుని ఉంది, అందుకు సంతోషపడరా పక్షి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. బైక్ మీద కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారు? నాలో నేనే మాట్లాడుకుంటూ నాకు నేనే ధైర్యం చెప్పుకుంటున్నాను. ఎవరిని చూసి? అద్దంలో నా మొహం నేనే చూసుకుని. నీ మొహాన్న? ఎస్. ఏం బ్రదర్, నువ్వు మొహం చూసుకున్న అర్థంలో ఇంకెవరో మొహం చూసుకోకూడదు. ఎందుకంత అసూయ? విషయం ఉంది. మరి సీటు మీద నేను కూర్చున్నాను కదా, దాన్ని ఏం చేస్తావు? క్లియర్ చేస్తే పోయా. ఇదేలా ఉంది? చాలా బాగుంది. నా చేతులు హ్యాండిల్ బార్ పట్టుకున్నాయి కదా, దాన్ని ఏం చేస్తావు? వాటిని క్లియర్ చేస్తే పోయా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నా కాళ్ళు రెండు పెడల మీద పెట్టుకున్నానే, వాటిని ఏం చేస్తావు? వాటిని క్లియర్ చేద్దాం. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు ఇన్స్టాల్మెంట్స్ లో కొడతా? ఒకేసారి ఫినిష్ చేసేచ్చుగా. అంటే వెయిట్ అండ్ సీ. How is it? ఏంట్రా నవ్వుతున్నా? నవ్వక తనకే బైక్ ఉందని విర్ర వీగుతాడా? విర్ర బీగాడా? విర్ర బీగుతున్నావా? విర్ర వీగాడయ్యా. ఏంట్రా అంటున్నావు? ఈ ఏరియాలో ఉంటున్నాడు ఒక మిలిటరీ వాడు. అవును. ఒక రోజు అతన్ని ఇలా ఎక్కించుకొని అలా దిమ్మని లిఫ్ట్ అడిగాను. కాండ్రించి మొహాన్ని ఉమ్మేసిపోయాడు. అందుకని వాడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని చిన్న ప్లాన్ చేసి ప్రారంభించాను. నువ్వు పూర్తి చేశావు. నువ్వు నాకంటే తెలివైనోడివి. ఎవడన్నా బండిని తగలబెట్టింది? ఇతనే సార్. సార్ నేను కాదు సార్, ఇతనే మొదలెట్టాడు. ఎందుకు అబద్ధాలు చెప్తావు? నువ్వే బైక్ తగలబెట్టావు. ఏమయ్యా, ఆయన నీకేం ద్రోహం చేశారయ్యా? ఈ దేశం కోసం ఎంత పాటుపడ్డాడు, ఎన్ని ప్రాణాలు కాపాడు ఉంటాడు. అలాంటి త్యాగం ఒక బైక్ పెట్టుకోవటం నువ్వు ఓరలేకపోయావే. ఎందుకయ్యా తగలబెడుతున్నావు అడిగితే నన్ను కొట్టబోయాడు సార్. కాళ్ళని చక్కగా మెయింటైన్ చేయాల్సిన నువ్వు నా బండిని తగలబెడతావా? ఎన్నాళ్లకు నా గన్నుకు పరిపడుతున్నదే, నిన్ను కాల్చుకుంటే పెట్టను. నువ్వు అయిపోయారని. సరే పదండయ్యా, వెళ్ళి పని చూసుకోండి. ఆడితే మనకేంటి? మా సుబ్రహ్మణ్యం సిగ్గు ఎగ్గు లేనివాడు కాదు. అతను వెళ్ళనంటే వెళ్ళడంతే. కరెక్టా సుబ్రహ్మణ్యం?